పార్ట్ 2 అదే యూనిట్ 2 క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ 1 to 25 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బుక్కా 1 మనకు విజయనగర ఎంపైర్లో క్వశ్చన్స్ అండి. హరిహర బుక్క, తర్వాత హరిహర, తర్వాత దేవరాయ. సో క్రొనాలజీ ఒకసారి చూసుకోండి. హరిహర 1 ఎవరు, బుక్క 1 ఎవరు, హరిహర 2 ఎప్పుడు వస్తారు, దేవరాయ 1 అండ్ దేవరాయ 2 డిఫరెన్స్, విరూపాక్ష. సో ఇవన్నీ చూసుకుంటే మనకి కొంచెం యూజ్ ఉంటుంది. సో ఫస్ట్, హీ వాజ్ అసిస్టెడ్ బై 2 ఫేమస్ జనరల్స్, గోపన్న అండ్ సాల్వమంగు. ఎస్ కరెక్ట్ అండి. కమాండర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో వెళ్ళి ఫైట్ చేశారు, ఏ కమాండర్ హెల్ప్ చేశారు, ఎవరు చనిపోయారు, ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది, ఇలాంటివి చాలా. కాకతీయాలో అయితే ఇంకా ఇంపార్టెంట్. రేచర్ల రుద్ర, రేచర్ల వెన్నన్న, గంగాధర్. సో వాళ్ళందరూ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసుకోండి. హిస్ విక్టరీ ఓవర్ ద ముస్లిం రూల్ ఇన్ మధురై వాజ్ గ్రాఫికల్లీ డిస్క్రైబ్డ్ ఇన్ మధుర విజయం. అవునండి. హరిహర అండ్ బుక్క వాళ్ళ కొడుకుని పంపడం వల్ల గంగాదేవి అనే ఆమె ఒక మధుర విజయం అని బుక్ రాస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మధుర విజయం అనే బుక్ ఎవరు రాశారు? గంగాదేవి. ఏ పీరియడ్ అప్పుడు? హరిహర అండ్ బుక్క ఉన్నప్పుడు. ఎవరి కోసం? వాళ్ళ హస్బెండ్ విక్టరీ, మధుర విజయం సాధించినందుకు. బుక్క reigns are the beginning of the perennial dispute of Vijayanagara with the Bahmani over రాయచూర్ దోప్. ఎస్, రాయచూర్ దోప్కి ఇంకా స్టార్ట్ అయింది ఫైట్, చాలా కొంచెం సీరియస్గానే. సో ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 4 is the answer. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు దేవరాయ 1. హరిహర బుక్క తర్వాత హరిహర తర్వాత దేవరాయ పవర్లోకి వస్తారు. దేవరాయ 1కి దేవరాయకి 2కి డిఫరెన్స్ చూసుకోండి. బికాస్ దేవరాయ 2 ద మోస్ట్ పవర్ఫుల్. దేవరాయ 1 ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సంగం డైనాసిటీలో ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే విల్సే దేవరాయ 2. ఈయన ఉన్నప్పుడు ఏ ఫారినర్ వచ్చారు అలాంటివి. దేవరాయ 1 was involved in a war with Firoz Shah, the Bahmani ruler, during his early region. He occupied Kondavedu and exterminated the Reddy kingdom. Yes, మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ రెడ్డి కింగ్డమ్లో నేను చెప్పాను. కాట్య వేమారెడ్డికి కుమారగిరి కింద కాట్య వేమారెడ్డి ఉంటారు. ప్లస్ పెద్ద కోమటి వేమారెడ్డి. కాట్య వేమారెడ్డికి పెద్ద కోమటి వేమారెడ్డికి ఇద్దరికి పడదు. సో పెద్ద కోమటి వేమారెడ్డి ఏమో ఫిరోజ్ షా హెల్ప్ తీసుకుంటారు, పిఎఫ్. పెద్ద కోమటి వేమారెడ్డి ఫిరోజ్ షా. అదే కాట్య వేమారెడ్డికి దేవరాయ 1 వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఇండైరెక్ట్గా ఫిరోజ్ షాకి దేవరాయ 1కి వార్స్ జరిగినాయి. అలా మీరు ప్రతి టాపిక్ చదివి బుక్ అంతా నమ్మలాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటర్లింక్ చేసుకున్నా యూ క్యాన్ ఆన్సర్. ఈ ఆక్యుపైడ్ కొండవీడు అని ఎక్స్టర్మినేటెడ్ ది రెడ్డి కింగ్డమ్. ఎస్ అండి. దేవరాయ 1 అప్పటికి రెడ్డి కింగ్డమ్లో కాట్య వేమారెడ్డి చనిపోయిన తర్వాత ఇంకా అందరినీ డిఫీట్ చేసేసి రాచవేమారెడ్డి అందరినీ ఇంకా తీసేసుకుంటారు రెడ్డి కింగ్డమ్ని. సో బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 2 ఆర్ కరెక్ట్. సో 27 ఆన్సర్ ఈస్ 3. 28. విత్ రెస్పెక్ట్ టు సాలువ నరసింహ. మనకు తెలుసు సంగం, సులువ, తులువ, అర్విడు. సంగం నుంచి సాల్వ డైనాసిటీకి షిఫ్ట్ అవ్వడానికి ఫౌండర్ ఉన్నాడు. ఆయన ఎవరు? సాల్వ నరసింహ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. He conquered Hanwar, Batkal, Mangalore on the Tulu coast and encouraged merchants to import horses from Ormuz. ఇది నార్మల్ క్వశ్చన్. ఖచ్చితంగా ఏ కింగ్ అయినా పోర్ట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తాడు. హార్సెస్, గన్స్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకొని అనుకుంటారు. నరసింహస్ అటెంప్ట్ టు రీగెయిన్ ఉదయగిరి వాస్ ఫెయిల్డ్ అండ్ హీ వాస్ టేకెన్ ప్రెజెంట్ బై ది గజపతి కింగ్. ఎస్, నరసింహ కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. కింగ్ అనగానే ఓ తోపు అన్నట్టు లేదు. ఈవెన్ శ్రీకృష్ణదేవరాయ కూడా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట కాదు, కొన్ని బ్యాటిల్స్లో ఓడిపోవడం. గణపతి దేవ కూడా కొన్ని బ్యాటిల్స్లో ఓడిపోవడం. రుద్రమ్మదేవి కూడా అంబాదేవి చేతిలో చనిపోవడం అలాంటివి జరిగినాయి. సో వాళ్ళ పాజిటివ్సే కాకుండా నెగిటివ్స్ కూడా ఒకసారి చూసుకోండి. నరసింహ అటెంప్ట్ టు రీగెయిన్ ఉదయగిరి వాస్ ఫెయిల్డ్ అండ్ హీ వాస్ టేకెన్ ప్రెజెంట్ బై ది గజపతి దేవ. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నరసింహ హిమ్సెల్ఫ్ wrote a Sanskrit work called as Ramabhyudayam. Yes. He patronized poet called Rajnath Dindima, who wrote Salva Abhyudayam on the history of Salva. ఓకే అండి. ఇప్పుడు చూసారా, సాల్వ నరసింహ ఫౌండర్ ఆఫ్ సాల్వ డైనాసిటీ. ఈయన తర్వాత ఈయన కింద కమాండర్ నరసనాయక అని ఉంటాడు. అది కూడా ఒకసారి చూసుకోండి. నరసనాయక అదొక పాయింట్. అండ్ ఇంకొకటి రామాభ్యుదయం. ఈ నరసింహ ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ పోయిట్ అండ్ సాంస్క్రిట్లో రామాభ్యుదయం రాస్తున్నారు. నిర్వచతోన రామాయణం అని ఒకరు కూడా రాశారు. తిమ్మన్న ఎవరో ఒకసారి చూసుకో.
రంగనాథ రామాయణం. సో రంగనాథ రామాయణం, నిర్వచతోత రామాయణం, రామాభ్యుదయం. సో అన్ని రామ 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 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో కూల్గా రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డియా గోన గన్నారెడ్డినా ఒకసారి చూసుకోండి. నిర్వచనోత రామాయణం తిక్కన్న ఎర్రన్న ఎవరో ఒకసారి చూసుకోండి. రామాభ్యుదయం నరసింహ. మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సాలువ నరసింహనా వీర నరసింహనా అని అడుగుతారు. నో, సాలువ నరసింహ. వీర నరసింహ జస్ట్ ఒక ఫౌండర్. సో అలా చూసుకోండి. ఇంకో క్వశ్చన్, ఇక్కడ రాజ్నాథ్ దిండిమ. మనకు ఇద్దరు దిండిమాలు ఉన్నాయన్నారండి, గౌడ దిండిమ అండ్ రాజ్నాథ్ దిండిమ. మీరు వినుంటారు దేవరాయ 2 టైంలో శ్రీనాథ్కి దిండిమాకి ఒక వార్, కనకాభిషేకం జరుగుతుంది శ్రీనాథ్కి అని. అక్కడున్న దిండిమ ఎవరు అంటే గౌడ దిండిమ. సో గౌడ దిండిమ. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం పీస్ఫుల్గా కళ్ళు మూసుకొని ఎగ్జామ్లో వెళ్ళి తడబడేదానికంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి రిలాక్స్గా ఆలోచించండి. సో రామాభ్యుదయం ఇది ఒక పాయింట్ చూసుకోవాల్సింది. దాన్ని దిండిమ రాజ్నాథ్ దిండిమ అండ్ గౌడ దిండిమ. ఏ దిండిమ ఏ పీరియడ్లో ఉన్నాడు, ఎవరెవరి మధ్య శ్రీనాథ్ ఎవరితో గొడవపడి ఆయననే గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు అని కూడా ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇమ్మడి దేవరాయ ట్వైస్ యాజ్ గ్రేట్ యాజ్ దేవరాయ. టైటిల్ వాస్ అస్యూమ్ బై విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ విజయనగర కింగ్. దేవరాయ 2 కొడుకు ఎవరంటే మల్లికార్జున. సో హీ ఈజ్ ద ఆన్సర్. 29 ఆన్సర్ ఈజ్ 1. దేవరాయ 2 తర్వాత విరూపాక్ష తర్వాత మనకెవరు సంఘం సాల్వ డైనాసిటీ ఎంటర్ అవుతారు. సాల్వ నరసింహ ఫౌండర్. సో అలా కొంచెం పాస్ చేసుకొని కొంచెం క్వశ్చన్స్ ప్రశాంతంగా చదివి సాల్వ్ చేయండి. 30th క్వశ్చన్, ఉదయగిరి రాజా, పెనుగొండ రాజా, రాజాంబి రాజా, మౌలావి రాజా. ఓకే, దేవరాయ 2. ఇప్పుడు ఒక్కొక్కరు పవర్లో రాగానే చేంజెస్ అనేది చేస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ 4 ప్రావిన్సెస్గా ఉంటుంది దేవరాయ. హరిహర ఫౌండ్ చేసిన తర్వాత 4 ప్రావిన్సెస్గా డివైడ్ చేస్తారు ఆ రీజియన్స్ని. అండ్ తమ్ముళ్ళకి అందరికీ పంచి మీరు ఇది రూల్ చేస్తాడని అని అంటుంటారు. ఓకే, దేవరాయ 2 పవర్కి రాగానే ఈయన చేంజెస్ చేస్తాడు. ముస్లిమ్స్ని రిక్రూట్ చేసుకోవడం, ఖురాన్ని థ్రోన్ మీద పెట్టడం, అలానే ప్రావిన్సెస్ని 6 ప్రావిన్సెస్గా డివైడ్ చేస్తాడు. ఆ ప్రావిన్సెస్గా డివైడ్ చేసి ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు. ఉదయగిరి, పెనుగొండ, మౌలావి అని ఎక్సెట్రా. సో ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్. పెనుగొండ రాయ అంటే అనంతపురం అండ్ చంద్రగిరి. సో ఇలా 1 3 బి వచ్చి 1 మేబీ ఒక్కొక్కసారి కరెక్ట్. ఇలా ఇక్కడ కూడా 1 అని ఉందనుకో అప్పుడు క్లమ్స్ అవుతుంది. సో కొంచెం నిదానంగా ఆన్సర్ చేయండి. ఉదయగిరి రాయ నెల్లూరు. ఉదయగిరి వినుంటారు, ఉదయగిరి కొండలు ఎక్సెట్రా. పెనుగొండ అనంతపూర్. రాజగంభీర రాజ్యం ఈస్ కాంచన్ శ్రీరంగం. మౌలావి కోలార్ అండ్ మైసూర్. సో మీకు బై ఛాన్స్ తెలియకపోతే ఓకే వదిలేసేయండి, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి 6 ప్రావిన్సెస్ కుదిరితే గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్లేసెస్ ఈజీనండి, ఉదయగిరి, నెల్లూరు, పెనుగొండ, అనంతపూర్. అలా మేబీ ఒక్కటి మ్యాచ్ అయ్యి కరెక్ట్ అయినా మన అదృష్టం కరెక్ట్. కానీ మీరు ఫస్టే రాంగ్ పెట్టేసినారు అనుకో. ఇప్పుడు పెనుగొండ కాంచి అని పెట్టేస్తే ఖచ్చితంగా B3 అని ఏదో ఒక ఆప్షన్లో ఇచ్చారు. సో ఒక్కటే పెట్టినా క్లియర్గా 100% షూర్గా పెట్టండి. సో దీని ఆన్సర్ ఏంటి? 30 ఆన్సర్ ఈస్ 3. 31st, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. దేవరాయ టుక్ ద టైటిల్ గజవేటకార ఆర్ హంటర్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఎస్, మళ్ళీ దేవరాయ 1 2 అని కన్ఫ్యూజ్ అవ్వక దేవరాయ 2కే టైటిల్ గజవేటకార. లక్కన్న హూ వాజ్ గివెన్ ద టైటిల్ దక్షిణ సముద్రధీశవార వాజ్ ఎ నావల్ చీఫ్ ఆఫ్ దేవరాయ 2 ఇయర్స్. ఆయన కింద ఒక నావల్ చీఫ్ కమాండర్ లక్కన్న. ఆయన వల్లే చాలా ఐలాండ్స్ని ఆక్యుపై చేశాడు. ద పర్షియన్ అంబాసిడర్ అబుల్ రజాక్ విజిటెడ్ విజయనగర డ్యూరింగ్ రూల్. ఎస్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. అబుల్ రజాక్, నికోలస్ డి కాంటి, మార్కో పోలో, నూనిట్స్, డొమింగో పీస్, వీళ్ళందరూ ఎవరు టైం పీరియడ్ అప్పుడు వచ్చారో ఒకసారి చూసుకోండి. మీరు ఎప్పుడైనా ఒక ట్రావెలర్ గురించి చూసేటప్పుడు వాళ్ళు చైనా నుంచి వస్తున్నారా, పర్షియా నుంచి వస్తున్నారా, ఇరాన్ నుంచి వస్తున్నారా, అలాంటి ప్లేసెస్ ఇటలీ నుంచి వస్తున్నారో చూసుకోండి. వాళ్ళ ప్లేస్ నుంచి మన ఇండియాకు వస్తున్నారు, అప్పుడు ఏ కింగ్ ఉన్నప్పుడు వస్తున్నారో అలా చూసుకోండి.
Abul Razak, yes. All the 3 statements are correct. 4 is the answer. He was the efficient general and capable administrator. గొప్పగా చెప్తున్నారు. He put down the revolt of chief of Uttameru and captured Srirangapatnam. ఇది important. He intervened in the quarrel of Sultan of Bijapur and Bidar and conquered Raichur from Bijapur. He completed the work of his master, Saluva Narasimha. సో ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, సాల్వ నరసింహ ఫౌండర్ ఆఫ్ సాల్వ డైనాసిటీ. ఇక్కడ హీ కంప్లీటెడ్ ద వర్క్ ఆఫ్ హిస్ మాస్టర్ అండ్ బ్రాట్ ది గ్రేట్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అండర్ ది ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ విజయనగరం. ఎవరు అంటే నరసనాయక. అంతే అండి, ఇంకేం ఎక్స్ప్లెనేషన్ లేదు. కొన్ని వాళ్ళ చేయకపోతే వాళ్ళ కింద ఉండే కమాండర్స్, మినిస్టర్స్ చేసేవాళ్ళు చాలా ఏమంటారు, చాలా లాయల్గా ఉండేవాళ్ళు. రేచర్ల రుద్ర, ఇప్పుడు గణపతి దేవ జైల్లో ఉన్నా కూడా ఆయనని ఎలా అన్నా విడిపించాలి అని మహాదేవ, ఆ పీరియడ్లో రేచర్ల రుద్ర చాలా ఎఫిషియెంట్గా ఉండే పర్సన్. ఈయన కింద కూడా సాల్వ నరసింహ కింద ఎవరు అంత ఎఫిషియెంట్గా ఉండి వాళ్ళ మాస్టర్ చేయాలి, నేనన్నా చేయాలి మా మాస్టర్ పని అనుకుని చేసినది ఏమంటే నరసనాయక. మళ్ళీ ఇమ్మడి నరసింహని ఈయననే సమ్ క్వారల్స్ వచ్చి గొడవ వల్ల చంపేసి మళ్ళీ నరసనాయకనే పవర్లోకి వస్తాడు. నరసనాయక పవర్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ కొడుకు వీర నరసింహ కొత్త డైనాసిటీని ఫౌండ్ చేస్తాడు, తులువ డైనాసిటీ. తులువ తర్వాత శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ బ్రదర్ ఎంటర్ అవుతాడు, ఎందుకంటే ఆయనకి ఎవరు పిల్లలు లేరు కాబట్టి. సో అలా ఒకసారి స్టోరీ చూసుకోండి, మన నార్మల్ ఫ్యామిలీలో జరిగే స్టోరీసే. ఏమంటే ఇవి కొంచెం రాజులు, రాజ్యాలు అలా ఐడెంటిఫై అయితే ఇప్పుడు మనకు ఆస్తులు అవి ఇవి ఎలా షేర్ అవుతాయి, వాళ్ళు లేకపోతే వీళ్ళు, వీళ్ళు లేకపోతే అంత ఇంత అన్నట్టు. సో ఒక స్టోరీ లాగా టైం తీసుకొని మెల్లగా చదవండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ శ్రీకృష్ణదేవరాయ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఒరిస్సా. మన శ్రీకృష్ణదేవరాయ చాలా గ్రేట్ పర్సనాలిటీ. విజయనగరంలోనే గ్రేట్ ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయ. ఆయన 5 times ఒరిస్సా అగెయిన్స్ట్ దండయాత్ర చేసినాడండి. ఆ 5 చాలా ఇంపార్టెంట్. హీ క్యాప్చర్డ్ ద ఫోర్ట్ ఆఫ్ ఒరిస్సా ఫ్రమ్ ది ఫస్ట్ క్యాంపెయిన్. ఎస్, హీ కాన్కర్డ్ ద ఫోర్ట్ ఆఫ్ బంకునూరు, వినుకొండ, కొండూరు డ్యూరింగ్ హిస్ సెకండ్. ఎస్, చాలా ఫ్యాక్చువల్ డేటా. ఇన్ ది థర్డ్ క్యాంపెయిన్ శ్రీకృష్ణదేవరాయ మార్చ్డ్ అగేన్స్ట్ కథక్, ద క్యాపిటల్ ఆఫ్ గజపతి. నో అండి, కథక్ డైరెక్ట్ క్యాపిటల్కి ఎప్పుడు వెళ్ళారంటే 5th ఎక్స్పిడిషన్లో. రాజమండ్రి వాస్ క్యాప్చర్డ్ వితౌట్ ఎనీ డిఫికల్టీ డ్యూరింగ్ ది 4th క్యాంపెయిన్. ఎస్, ద 5th క్యాంపెయిన్ బెజవాడ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ కృష్ణ వాస్ క్యాప్చర్డ్. నో అండి, ఇవి 2 ఇంటర్చేంజ్గా ఇచ్చాడు. 3rd ఏమో కృష్ణా రివర్, 5th ఏమో కథక్. సో ఆన్సర్ ఏముండాలి, 1, 2 and 4. 1, 2, ఎస్ ఇక్కడ ఉంది 1, 2 and 4. ఐ థాట్ లేదు అని. సో చూసుకోండి శ్రీకృష్ణదేవరాయ ఏం చేశారు. జస్ట్ ఆంధ్రభోజ, అముక్తమాల్యద ఇవి రాశారు, అవన్నీ అందరికీ తెలుసుంటాయి. ఇంకొంచెం డెప్త్ వెళ్ళి ఒకసారి చదవండి. 34th, పిక్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ in relations with Srikrishnadevaraya with Portuguese. Srikrishnadevaraya maintained friendly relationship with the Portuguese. Yes, the Vijayanagara ruler was able to procure Arabian horses from the Portuguese traders. Yes, correct. The Portuguese supplied guns and other war materials to the Vijayanagara ruler to be used in siege of Kathak. Kathak కాదండి, రాయచూర్. కథక్ ఆయన సింగిల్ హ్యాండ్తో వెళ్ళి ఎవరు హెల్ప్ లేకుండా అంతా గెలిచేశాడు. సో 1 and 2 are correct. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద రుద్రేశ్వర 1000 pillar టెంపుల్, రుద్రదేవ పీరియడ్లో కట్టిన టెంపుల్ అండి. టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై రుద్రదేవ అట్ హనుమకొండ. ఎస్, రుద్రదేవ బిల్ట్ ద ప్రసన్న కేశవ టెంపుల్ అట్ హనుమకొండ. కాదండి, ఈయన కింద ఉండే కమాండర్ వేలంకి గంగాధర్. సో చూసుకోండి, ఇల్లంకి గంగాధర్, వేలంకి గంగాధర్ అని కన్ఫ్యూజ్ అవుతారు. 1000 pillar టెంపుల్, రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్, గణపతి దేవ అప్పుడు. సో అలా రుద్రేశ్వర, రామప్ప టెంపుల్, ఏ టెంపుల్స్ ఉన్నాయి. 1000 pillar టెంపుల్ కొంతమంది సగమే చదువుతారు, రుద్రేశ్వర టెంపుల్. ఓకే, అక్కడ బై ఛాన్స్ 1000 pillar టెంపుల్ అంటే ఆ రుద్రేశ్వర టెంపుల్ కదా కట్టింది, 1000 pillar టెంపుల్ కాదు కదా అని అనుకుంటారు. మెయిన్గా ఇలా పేర్లు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. రుద్రదేవ అన్న, ప్రతాపరుద్ర 1 అన్న ఒక్కడే, అలా ఉంటాయి. ఒకసారి కొంచెం మన లక్ బాగుంటే ఇంకా ఈజీగానే పెట్టేయచ్చు. కన్ఫ్యూజ్ చేయకుండా ఇలా బ్రాకెట్లో ఇస్తే బెస్ట్.
కొంతమంది పాపం 1000 పిల్లర్ టెంపుల్ అని చదివింటారు, రుద్రేశ్వర టెంపుల్ అని చదివిండరు. సో అందరికీ డిఫికల్టే. మీరు ఒక్కటే అయ్యో ఇప్పుడు ఎలా అని ఫీల్ అవ్వకండి, చదవండి. ప్రసన్నకేశ్వర టెంపుల్, వెల్లంకి గంగాధర్. సో 1 ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద బిలో గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ది గణపతి దేవ? Ganapati Deva held the second most prominent position among the Kakatiya rulers. Ganapati Deva was captured by Yadavas as prisoners. Ganapati Deva brought a great part contemporary Andhra Pradesh under his control. Yes, గణపతి దేవానే ఫస్ట్ అండి. అందరూ ఆ రుద్రమ్మ దేవినే పవర్ఫుల్ అంతలే. ఫస్ట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే గణపతి దేవ చాలా పవర్ఫుల్. ఆయన తర్వాత రుద్రమ్మ దేవి యాజ్ ఏ ఫీమేల్ ఆ టైం పీరియడ్లో పవర్ఫుల్, అంతేగాని గణపతి దేవా కంటే పవర్ఫుల్ కాదు. సెకండ్ పవర్ఫుల్ ఎవరంటే రుద్రమ్మ దేవినే. బట్ ఆ డైనాసిటీలో మొత్తంలో ఫేమస్. ఇప్పుడు విజయనగరంలో చాలా పవర్ఫుల్ అంటే శ్రీకృష్ణదేవరాయ. సెకండ్ పవర్ఫుల్ ఎవరంటే దేవరాయ 2 అలా. సో 2 and 3 ఆర్ కరెక్ట్. 3. 37. Which among the following achieved peace with Kakatiya through the marriage of his daughter to Ganapati Deva? వీళ్ళు పోయి వార్ చేయాలి, వీళ్ళతో వార్ చేయకూడదు, మనకే రిస్క్. సో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటే ఏం చేస్తారు? వివాహ బంధం. ఇప్పుడు పాలిటిక్స్ ఎలా, కొన్ని మ్యారేజెస్ పొలిటికల్ మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయో అప్పట్లో అలా మ్యారేజ్. ఎవరు అంటే పిన్నచోడి, మన్మసిద్ధి 1, నాలసిద్ధి అవన్నీ చూసింటారు. మన్మసిద్ధి తిక్కన్నని పంపించడం అలా. సో మ్యాట్రిమోనియల్ అలయన్స్ ఏం జరగలేదు. జట్టవర్మ సుందరపాణి అసలు గణపతి దేవని టార్చర్ చేసి చంపేస్తాడు కూడా. సో కాదు, ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి, దివిసీమ పిన్నచోడి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు అని. సో ఆన్సర్ ఈస్ 2. 38. టిల్ ద టైమ్ ఆఫ్ గణపతి దేవ ద కర్ణమ్స్ అంటే ఎవరండి? విలేజ్ అకౌంటెంట్స్ బిలాంగ్ టు ది విశ్వబ్రాహ్మిన్స్ క్యాస్ట్ వర్. ఇక్కడ చెప్పేశాను ఆన్సర్. విలేజ్ అకౌంటెంట్స్ని కర్ణమ్స్ అని అంటారు. 39th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్రతాపరుద్ర 3 ప్రోంగ్డ్ అప్రోచ్ ఆఫ్ అంబదేవ. మనకు తెలుసు గణపతి దేవ తర్వాత రుద్రమ్మదేవి వచ్చింది. రుద్రమ్మదేవికి యాదవాస్తో గొడవ జరుగుతుంది, కానీ యాదవాస్ని డిఫీట్ చేస్తుంది. తర్వాత ఈ పాండ్యాస్ అంబదేవి అంతా కలిసి రుద్రమ్మదేవి మీద అటాక్ చేసి రుద్రమ్మదేవిని చంపేస్తారు. రుద్రమ్మదేవి తర్వాత ఈమెకి 3 కుమార్తెలు ఉంటారు. దీంట్లో ఒక కుమార్తెకి మహాదేవతో పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకే ప్రతాపరుద్ర. సో వీళ్ళ మనవుడు వచ్చి రూల్ చేస్తాడు. గణపతి దేవ, రుద్రదేవ తర్వాత ప్రతాపరుద్ర. ఈ ప్రతాపరుద్రకి మా నానమ్మని చంపేస్తారా అని చెప్పి అంబదేవ మీద 3 times అటాక్ చేస్తాడు. ఒక ప్లాన్ వేసుకొని ముగ్గురిని అక్కడ వీళ్ళని దింపాలి అని స్ట్రాటజికల్గా. ఇన్లూరి అన్నయ్య హూ లెడ్ ద ఫస్ట్ కమాండర్ క్యాప్చర్ త్రిపురాంతకం. ఎస్, ద సెకండ్ కాలం లెడ్ బై గోన గన్నయ్య క్యాప్చర్ ది ఫోర్ట్ ఆఫ్ రాయచూర్. కాదండి, థర్డ్ అది. ది థర్డ్ కాలం లెడ్ బై మల్లన్న ఆక్యుపైడ్ నెల్లూరు. నో, రివర్స్ ఇచ్చారు. చాలా ఫ్యాక్చువల్, గుర్తుపెట్టుకోవాలంతే. మనం అనుకోవచ్చు మార్నింగ్ ఏం తిన్నామో నిన్న ఏం చేసినామో గుర్తుండదు, ఇవన్నీ అవసరమా అని. అవసరం. హిస్టరీ, మన ఎవల్యూషన్ ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఎందుకుంటున్నాము అంటే ఇన్ని వార్ జరిగి ఇంత స్టెబిలైజ్డ్గా ఉన్నందుకు. సో ఇట్స్ ఇంపార్టెంట్, వీ నీడ్ టు రీడ్ అంతే. ఫస్ట్ ఎవరు? ఇన్లూరి అన్నయ్య. అన్న తర్వాత మల్ల గన్న. ఇట్లా గుర్తుపెట్టుకుంది. అన్న మల్ల గన్న. ఫస్ట్ ఇన్లూరి అన్నయ్య, తర్వాత మల్లన్న వచ్చినాడు, తర్వాత గన్నయ్య వచ్చినాడు. సో గోనగన్న. మీకు షార్ట్ కట్స్ తెలియకపోయినా నో ప్రాబ్లం, 2-3 times రివైజ్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. సో 1 ఈస్ ద ఆన్సర్. 40. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈస్ కరెక్ట్ అబౌట్ నాయంకార సిస్టమ్? వీళ్ళే కాకతీయాసే ఇంట్రడ్యూస్ చేసినారు. డ్యూరింగ్ గణపతి దేవ రీజన్ ద గవర్నర్స్ ఆఫ్ వేరియస్ రీజన్స్ విత్ ఇన్ ద ఎంపైర్ వాస్ రెఫర్డ్ టు యాజ్ నాయకాస్. ఎస్. ప్రతాపరుద్ర దేవ రీఆర్గనైజ్ నాయంకార సిస్టమ్ బై అపాయింటింగ్ ఓన్లీ పద్మనాయకాస్ ఆఫ్ దీస్ ఆఫీసెస్. ఎస్, కొంతమంది కాకతీయ ఎంపైర్ డిక్లైన్ అవ్వడానికి కారణం కూడా ఇలానే. రెడ్డిస్ని ఒకలాగా చూడడం, వెలమాస్ని ఒకలాగా చూడడం, పద్మనాయకాస్ని ఒకలాగా చూడడం, ఇలా రిక్రూట్మెంట్లో ఇలా అన్నీ పాలిటిక్స్ తీసుకురావడం వల్లనే స్ట్రెంగ్త్ అనేది కోల్పోయారు అని అంటుంటారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
నాయంకార సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో అవన్నీ చూసుకోండి. మోట్టుపల్లి అభయ శాసనం, ఇంపార్టెంట్ శాసనం. అభయం ఎందుకు మిత్రమా అన్నట్టు గణపతి దేవ ఇచ్చిన శాసనమే మోటుపల్లి అభయ శాసనం. మీరు ఇంకొకటి మోటుపల్లి చార్టర్ ఒకటి ఉంటుంది, అది ఎవరిస్తారు? రెడ్డి కింగ్డమ్లో అనవర్మ రెడ్డి. ఒకసారి చూసుకోండి. మోటుపల్లి చార్టర్ ఒకటి ఉంటుంది, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్, మోటుపల్లి అభయశాసనం. అభయశాసనం అంటే మీకు గుర్తు రావాల్సినది గణపతి దేవ. 42 గోన బుద్ధారెడ్డి, ఈయన రంగనాథ్ రామాయణం. ఓకే. బడ్డెన సుమతి శతకం, బడ్డెన అన్నాను. పాల్కూరి సోమనాథ్ పండితారాధ్య చరిత్ర, తిక్కన నిర్వచనోత రామాయణం. నేను ఆల్రెడీ రామాభ్యుదయం అని ఒకటి చెప్పారు అని చెప్పాను. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విజయనగర డైనాస్టీకి చెందిన ఒక కింగే రామాభ్యుదయం రాస్తారు. అదేంటో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 42nd ఆన్సర్ ఇస్ 3. 43 జయప్ప సేనాని రుద్రదేవ ప్రతాపరుద్ర. జయప్ప సేనారి నృత్య రత్నావళి, రుద్రదేవ నీతిసార. సో సెకండ్ రాంగ్, థర్డ్ రాంగ్, ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. జయప్ప సేనాని గీత రత్నావళి అని కూడా రాస్తారు, చూసుకోండి. ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు. మరి మీరు ప్రతాపరుద్ర యశోభూషణం అని ఉంది, సో ప్రతాపరుద్ర రాసి ఉంటాడు. అలాంటివి కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. యయతి చరిత్రం ఎవరు రాశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 44th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ టు ట్రాన్స్లేట్ రామాయణం ఇంటూ తెలుగు? నన్నయ్య తిక్కన్న మహాభారతం, రామాయణం కాదు. కేతన దశకుమార చరిత్ర అండ్ ఒక తెలుగు గ్రామర్ కూడా రాస్తారు. అండ్ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, అదే తెలుగుది. సో 3 ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద గివెన్ బిలో. సో చూసారు ఇక్కడ 2 బిట్స్. రామాయణం తెలుగులో ఫస్ట్ రాసినది ఏంటి, ఆ బుక్ పేరేంటి, అది ఎవరు? గోన బుద్ధారెడ్డి. అదేంటి రంగనాథ్ రామాయణం. ఫస్ట్ టైం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినది ఎవరు? గోన బుద్ధారెడ్డి. విచ్ ఆఫ్ ద గివెన్ బిలో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు అంబదేవ వాజ్ ద లీడర్ ఆఫ్ కయస్థ కమ్యూనిటీ ఇన్ ది ఈస్ట్ గోదావరి రీజియన్. ద కయస్థ లాస్ట్ కంట్రోల్ ఓవర్ నెల్లూరు వెన్ అంబాదేవి అనెక్స్డ్ నెల్లూరు. అంబదేవి ఇష్యూడ్ అండ్ ఎడిక్టెడ్ త్రిపురాంతకం. ఇది కరెక్ట్. 1, 2, 3 కరెక్ట్. ద కయాస్థ లాస్ట్ కంట్రోల్ ఓవర్ నెల్లూరు వెన్ కాకతీయాస్ ద కాకతీయాస్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ నెల్లూరు వెన్ అంబదేవ అనెక్స్డ్ నెల్లూరు. ఎస్ అండి, ఇది కూడా కరెక్ట్. సో త్రిపురాంతకం ఎడిక్ట్ ఎవరిచ్చినారు? రుద్రమ్మదేవికి అంబదేవితో గొడవ పడేటప్పుడు కమాండర్ ఎవరుండే? మల్లికార్జున నాయక్. ఆయనను కూడా చంపేశారు. సో ఇది ఒకసారి ఇన్స్క్రిప్షన్ చూసుకోండి. త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్ అండ్ చందుపట్ల ఇన్స్క్రిప్షన్ కూడా రీసెంట్గా చాలా ఇంపార్టెంట్. ఎవరిచ్చినారో కూడా చూసుకోండి. ఒకసారి చూసుకోండి. అన్నీ నేనే చెప్పడమా, నాకే రివిజన్ కాదు, మీకు కూడా కొన్ని పాయింట్స్ వదిలేయాలి. సో మీరు కొంచెం ఆ క్యూరియాసిటీతో ఏంది ఇదేందో సగం ఆపేసింది అని అనుకుని మరీ చూస్తారు. సో చందుపట్ల ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చాడు? రుద్రమ్మదేవికి అంత పెద్ద వార్ జరిగేటప్పుడు ఎవరు కమాండర్గా ఉన్నారు? మల్లికార్జున నాయక. ఆయనను కూడా చంపేశారు. సో గ్రేట్గా అంబదేవి త్రిపురాంతకం ఇచ్చింది. ఈ అంబదేవికి అగెన్స్ట్గా వాళ్ళ కొడుకు అదే ముని మనవడు వెళ్తాడు, చంపేశాడు. అది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ ఈజ్ ఆల్ 3 ఆర్ కరెక్ట్. 46th గణపతి దేవ ఇన్స్టాల్డ్ మనుమసిద్ధి 1 యాజ్ ది రూలర్ ఆఫ్ నెల్లూరు ఎక్స్పెల్లింగ్ నల్లసిద్ధి. కాదండి, రాంగ్. కాకతీయ ఓన్ ఏ స్పెక్టాక్యులర్ విక్టరీ బై డిఫీటింగ్ ది కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ చోళస్, సెవనాస్ అండ్ కర్ణాటస్. కరెక్ట్. గణపతి దేవ లెడ్ అన్ ఆర్మీ అగేన్స్ట్ చోళాస్ అండ్ హొయసలస్ అండ్ కాంకర్డ్ కంచి. ఎస్, బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 2, 3 ఆర్ కరెక్ట్. నల్లసిద్ధి కాదండి, వేరే ఆయనని ఇన్స్టాల్ చేస్తాడు. తర్వాత మన్మసిద్ధి పవర్లోకి వస్తాడు. మన్మసిద్ధి పవర్లోకి వచ్చిన తర్వాత కొంచెం హెల్ప్ కావాలి అని తిక్కన్న సోమయాజిని గణపతి దేవ దగ్గర పంపిస్తారు. చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది 8 లిటరేచర్ ఆఫ్ పాపులర్లీ నోన్ యాజ్ అష్టదిగ్గజస్. అల్లసాని పెద్దన్న మనుచరిత్ర, నంది తిమ్మన్న, పారిజాత అపహరణ, పింగళి సూరన్న
రామరాజు భూషణం, తెనాలి రామలింగన్. ఎస్ అందరూ, కానీ వీళ్ళు రాసిన బుక్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో 1 2 3 4 5 ఆల్ ఆర్ కరెక్ట్. 48. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజయనగర కింగ్ రీన్ వాస్ కంపేర్డ్ విత్ ది ఏజ్ ఆఫ్, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ తెలియకపోతే ఇంగ్లీష్లో చూసుకోండి. పెరిక్లియన్ యుగం. ఇప్పుడు అక్కడ కూడా తెలియకపోతే సరే ఇగ్నోర్ చేసేసి ఇంకోటి చదివితే కనెక్ట్ అవుతుందో లేదా అని చూడండి. మళ్ళీ దాని మీద కూర్చొని ఆ బిట్ వదిలేసేయడం అట్లాంటి వరస్ట్ థింగ్స్ చేయకండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజయనగర కింగ్ రీజన్ వాస్ కంపేర్డ్ విత్ ది ఎలిజబెత్ ఏజ్ ఆఫ్ ఇంగ్లాండ్. చాలా ఎలిజబెత్ ఏజ్ ఆఫ్ ఇంగ్లాండ్ చాలా హ్యాపీగా ఉండే ఏజ్ అని అంటుంటారు. సో ఏది అంటే శ్రీకృష్ణదేవరాయ. సారీ అండి, టిక్ చేసేసాను. డైనాసిటీస్ మనకు తెలుసు. బహమనీ కింగ్డమ్ ఫౌండ్ అయిన తర్వాత అది బ్రేక్ అయిపోయిన తర్వాత 5 కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి, ఏతో అహ్మద్ నగర్, నిజామ్స్ రూల్ చేస్తున్నారు. తర్వాత బీదర్ వచ్చి బారిడ్ డైనాసిటీ. తర్వాత గోల్కొండ మనమే కుతుబ్ షాహీస్. తర్వాత 4 ఆదిల్ అయిపోయింది అనుకుంటా. ఆదిల్ అయిపోలేదు. ఆదిల్ వచ్చి బీజాపూర్. 5th ఇమాడ్ వచ్చి బేరర్. సో ఇప్పుడు అన్ని డాట్స్ ఒకసారి కనెక్ట్ చేసుకోండి. ఆదిల్ మీకు కుదిరితే షార్ట్ కట్స్ పెట్టుకోండి. ప్రతి షార్ట్ కట్ ఐ కాంట్ సే. ఇఫ్ పాసిబుల్ ఇంకోసారి నేను లాస్ట్లో ఖచ్చితంగా ఇంకోసారి రివైజ్ చేద్దాం. ఆర్ఎల్స్ లైవ్ సెషన్స్ తీసుకుందాం ఒక 1 month తర్వాత. ఇప్పుడు నేను హిస్టరీ అన్నీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. లాస్ట్లో రివైజ్ చేసుకొని షార్ట్ కట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆన్సర్ ఏంటి అంటే 4. 50. విత్ రిగార్డ్ టు ఫారిన్ ట్రావెలర్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ విజయనగర డైనాసిటీ మ్యాచ్ ద ఫాలోయింగ్. చెప్పాను. అబుల్ రజాక్, దేవరాయ 2 ఇంపార్టెంట్. నికోలస్ డి కొంటి, దేవరాయ 1. వెన్నీసా ఇటలీనా, అది కూడా ఒకసారి. డొమింగో పీస్, శ్రీకృష్ణ దేవరాయ. సో ఇవాళ కొన్ని మ్యాచ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 50th ఈజ్ 1 అండి. అబుల్ రజాక్ దేవరాయ 2, నున్నిడ్జిజ్ అచ్యుతరాయ, ఫాదర్ బర్డాస్ వచ్చి శ్రీరంగ లాస్ట్ రూలర్. తర్వాత నికోలస్ కొంటి వచ్చి దేవరాయ 1, డొమింగో పీస్ శ్రీకృష్ణ దేవరాయ. సో అంతే అండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంచెం టైం తీసుకొని స్లోగా స్టడీ చేయండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ రాదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జామ్కి పోయేకముందు ఇంకోసారి రివైజ్ చేస్తే పక్కా మంచి మార్క్సే వస్తాయి. సో థ్యాంక్ యూ. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.